triplex villas at Kollur, APR Projects. చూసారా అంటే యోధా వల్ల మీరు కూడా స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్ చేసే రోజులు కూడా ఉండేవి ఫెస్టివల్ టైంలో కానీ ఇవన్నీ చాలా చేశారు యాజ్ ఏ ఫాదర్ క్యారెక్టర్స్ కానీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ టీమ్ లీడర్స్ దాంట్లో కూడా చేశారు. సో అంటే బయటకు వెళ్ళిన తర్వాత అంటే ఫస్ట్ టైం ఆ గుర్తింపు వచ్చేటప్పుడు ఆ ఫీలింగ్ వేరుంటుంది. సో అది ఎలాగా స్టార్ట్ అయింది స్టార్టింగ్ లో? ఫస్ట్ స్కిట్టే దీవెనది. ఫస్ట్ స్కిట్ ఒక్క డైలాగ్ తోనే అసలు ఇంకా మొత్తం అప్పుడు యూట్యూబ్లో కానీ కింద కామెంట్స్ కానీ అసలు అప్పటికి ఇంకా దీవెన పేరు తెలియదు. అయినా సరే చిన్న పాప భలే చెప్పింది అవి మేము చూసేవాళ్ళం కదా. ఫస్ట్ ఎంత ఆనందం ఉంటుంది, ఎప్పుడు వస్తుందా అని. ఇంకా చూసిన తర్వాత ఇంకా అది చెప్పలేము ఇంకా దాని మాటల్లో. బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపట్టి దీవెన కదా నువ్వు జబర్దస్త్లో వస్తావు కదా, జబర్దస్త్లో వస్తావు అంటే ఆ ఫొటోస్ తీసుకోవడం కానీ సెల్ఫీస్ తీసుకోవడం నాకు అసలు అది ఒక తండ్రిగా లేకపోతే ఇంకా అది చెప్పలేని ఆనందం మాకు చాలా అనిపిస్తుంది. మళ్ళీ బయట ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు రాకేష్ గారితో బాగా ఈవెంట్స్కి వెళ్ళేది. బయటికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా అసలు ఆ క్రౌడ్ కానీ వాళ్ళు అరవడము, స్టేజ్ మీదకి రాగానే దీవెన మెయిన్గా ఇంట్రడ్యూస్ చేయగానే దీవెన అనగానే అసలు బాగా అరవడము, గోల్ చేయడం, అది అంటే చాలా మందికి రాదు కదా అవకాశం. అంత భలే అనిపిస్తుంది. మనం అక్కడ ఉండి ఏ హీరో వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అరుస్తూ ఉంటాం. అలాంటిది మా పాప వచ్చింది స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అరవంగానే అదొక ఒకసారి చాలా 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 బాగా అనిపిస్తుంది. సో దీవెన నువ్వు మరి అబ్బా క్లాస్ కొట్టుకుంటున్నావు. సో మరి నీకు నీ ఫ్రెండ్స్ నీకు చెప్పేటప్పుడు కానీ నీకు అలా బయటకు వెళ్ళి నీతో సెల్ఫీస్ దిగేటప్పుడు కానీ నీకు పర్సనల్ గా నీకేమనిపిస్తుంది? నీకే ఆలోచన వస్తుంది అలా సెల్ఫీ దిగేటప్పుడు? జబర్దస్త్ లో చేస్తున్నా, నాతో ఒకళ్ళు ఫోటో దిగుతున్నారు అట్లా అనిపించింది. అట్లా అనిపిస్తుందా? నేను కూడా సెలబ్రిటీ అని అనుకుంటావా? ఇంకా బాగా రెడీ అవ్వాలని అనుకుంటావా? అంటే వాళ్ళు ఎట్లా వేస్తారో అట్లనే ఉంటా, ఇంకా బాగా రెడీ అవ్వాలని ఏం లేదు. అలా ఏం లేదా? ఓకే. సో నీకు బాగా ఫేవరెట్ డ్రెస్ ఏంటి నీకు? లంగా జాకెట్. సో నువ్వు ఇప్పుడు ఈ మధ్య ఏమైనా చేసావా జబర్దస్త్ లో కానీ? శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే చేశా. మళ్ళీ ఇప్పుడు నీకేమైనా ఫిలిమ్స్ లో చేయాలని ఉందా? మహేష్ బాబు గారితో సినిమా చేయాలని ఉందా దీవెన? దీవెన ఇఫ్ ఇన్ కేస్ మహేష్ బాబు గారి సినిమాలో ఆపర్చునిటీ వచ్చి ఒక అవకాశం వచ్చి దీవెన నువ్వు ఎలాంటి ఆడిషన్ ఇవ్వక్కర్లేదు నాన్న, ఇలాగా మహేష్ బాబు గారికి ఒక మంచి డాటర్ క్యారెక్టర్ ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చారనుకో, నువ్వు ఫస్ట్ మహేష్ బాబు గారితో ఏం చెప్తావు? నేను మీ పెద్ద ఫ్యాన్ అని. ఇంకా థ్యాంక్ యూ అమ్మా అంటారు. సెల్ఫీ దిగుతాం ఆఫ్ కోర్స్, నేనైనా నువ్వైనా ఎవరైనా దిగుతారు. అలా కాకుండా ఇంకేమైనా చెప్పాలని ఉందా మహేష్ బాబు గారికి? ఇంకేం చెప్పాలని లేదా? ఓన్లీ ఇష్టం అంతే. ఎందుకు ఇష్టం అంటే తెలియదు, ఇష్టం కాబట్టి ఇష్టం. సో ఇంకా ఇంకా ఏం చేస్తుంటది దీవెన? మరి ఇంట్లో యూట్యూబ్ లో చేస్తూ ఉంటావు కదా దీవెన, అన్ని చెప్తూ ఉంటావు కదా వ్లాగ్స్. మరి ఇక్కడ చెప్పు ఒకసారి, ఒక వ్లాగ్ నువ్వు ఎలా చేస్తావు చెప్పు. నేనే తీస్తా వీడియో పట్టుకోదండి. ఓకే, అగా నాన్న వీడియో పట్టుకున్నా రికార్డ్ చేస్తున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ దీవెన ఛానల్. హాయ్ అండి, నేను మీ దీవెన. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జబర్దస్త్ దీవెన ఛానల్. ఈ రోజు అయితే మేము సుమన్ టీవీకి ఇంటర్వ్యూకి వచ్చాము. మన యాంకర్ మంజుష గారు ఉన్నారు. ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. హాయ్. ఇప్పటిదాకా మంచి క్వశ్చన్స్ అడిగారు, ఇంకా ముందు కూడా మంచి క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాము. సో ఇంకా పెద్దయ్యకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు దీవెన? హీరోయిన్, మిస్ వరల్డ్. చాలా పెద్ద టార్గెట్ పెట్టింది. ఈ టార్గెట్ ఎవరంటే వీళ్ళ ఫ్రెండ్ ఉంది అన్నన్, వాళ్ళిద్దరు కలిసి ఇట్లా అనుకుంటారు అనమాట. మిస్ వరల్డ్. ఏకంగా మిస్ వరల్డ్. ఇంకా మిస్ వరల్డ్ అంతే. మనం టైటిల్ పట్టుకుని మనం టైటిల్ కోసం వెయిట్ చేయాలి సార్. ఓకే, సో మిస్ వరల్డ్ అవ్వాలంటే ఏం ఉండాలిరా? అందం అన్ని ఉండాలి, చదువు అన్ని ఉండాలి, డిసిప్లిన్. వాళ్ళకి అన్ని మిస్ వరల్డ్ కి ఏమేం చేయాలి, ఎలా ఉండాలి అన్ని చూస్తా ఉంటారు యూట్యూబ్ లో. గేమ్స్ ఎక్కువ చూస్తావా? గేమ్స్ ఎక్కువ ఆడతావా? తక్కువ. టీవీ ఎక్కువ చూస్తావా? అది కూడా తక్కువే. సో మరి వ్లాగ్స్ ఇవన్నీ చేసేటప్పుడు, రీల్స్ ఇవన్నీ చేసేటప్పుడు బాగా ముస్తాబ్ అవుతావా? నీకు ఇంట్రెస్టేనా మంచిగా రెడీ అవ్వాలని? మ్యాచింగ్ స్టిక్కర్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. నాకు మ్యాచింగ్ అంత ఇష్టం ఉండదు. అంటే మ్యాచింగ్ అంటే మొత్తం ఒకటే ఉంటది కదా, వేరు వేరు పెట్టుకుంటా డిఫరెంట్. డిఫరెంట్ కాంట్రాస్ట్ పెడతావు. ఇది ఎలా నేర్చుకున్నారా? ఇది ఎలాగా మ్యాచింగ్ ఉండదు? అమ్మ చెప్పారా? సో ఫైనల్ గా అలా ఉందన్నమాట. ఏది వేసినా డ్రెస్ మాత్రం కుచ్చుకుని వేస్తే మాత్రం కష్టం, గుచ్చుకుని అస్సలకి ఏమైనా అస్సలు ఉంచుకోరు. నువ్వు అది ఎంత పెద్ద 1,00,000 రూపాయలు 2 లక్షలు కానీ ఆ డ్రెస్
కుచ్చుకుంటే ఇంత కుచ్చుకున్నా గుచ్చుకుంటుంది నాకు ఈ అంతే. డ్రెస్ వద్దు. ఇంకా వాళ్ళ మొహాలు చూడాలి, ఇంకా అస్సలకి ఒక రకంగా పెడతారు. ఒకవేళ మాకు నచ్చింది అయితే కుచ్చుకునేది కూడా మేము వేసుకుంటాం. ఓ అది మీకు నచ్చింది అయితే. మనసుకి నచ్చాలి. మనసుకి నచ్చాలి అంటే ఎలా ఉండాలి ఇంట్రో? మాకు చూడంగానే ఇట్లా కంఫర్టబుల్ ఉంటుంది అని మాకు అనిపించాలి, అది ఉండకపోయినా. అది ఉండకపోయినా మీకు అనిపిస్తే చాలు. ఓకే, ఒకవేళ నీకు ఇష్టమైన వస్తువు నాన్న కొనలేదు అనుకో, అప్పుడు నీ స్ట్రాటజీ ఎలా ప్లే చేస్తావు? అంటే ఇట్లా కొనిపించలేదు నాన్న, తమ్ముడికి కొనిపించాడు అట్లా అట్లా అంటావు? అట్లా అంటే ఒకదాన్నే బెడ్రూమ్ లోకి వెళ్ళి ఇట్లా ఏడుస్తా. ఎట్లా? ఓన్లీ ఇట్లా తమ్ముడికే కొనిపిస్తున్నా, నాకేం కొనిపించట్లేదని. సో ఫేవరెట్ ఫుడ్ ఏంటి మరి? నాన్ వెజ్ లో అయితే బోటి, వెజ్ లో ఒకటి బాగుంటుంది అయితే కాకరకాయ. చాలా ఫేవరెట్ మంది కలర్? పింక్, బ్లాక్, పర్పుల్. పింక్, బ్లాక్, పర్పుల్. ఫేవరెట్ ఐస్ క్రీమ్? బటర్ స్కాచ్. బటర్ స్కాచ్. ఓ అయితే ఒకసారి దీవెన పక్కన యోధాని కూర్చోబెట్టాలని ఉంది నాకు. ఎలా కూర్చోబెట్టండి. యోధా రారా. ఇప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ చిట్టి తల్లి గురించి కొన్ని విషయాలు లీక్ చేయాలి. నాకేం అట్లా అలా ఏం ఉండవు. అంత ఓపెన్ బుక్ అయితే చెప్పవా? ఏం చెప్పాలి? చిన్న పిల్లలాగైతే బిహేవ్ చేయదు, చాలా మెచ్యూర్ గర్ల్ గా మంచిగా. అంటే తనతో ఒక 2 hours స్పెండ్ చేస్తే మీరు ఏదో చిన్నపిల్లలతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మీ మదర్తో కానీ మీ సిస్టర్తో కానీ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అంత కేరింగ్ పర్సన్. దీవెన నచ్చితే చాలా బాగా చూసుకుంటది. సూపర్ దీవెన, చూసావా క్వాలిటీ తెలిసింది మాకు. సో నువ్వు ఏదైనా క్వశ్చన్ దీవెనకి అడగాలంటే ఏ క్వశ్చన్స్ అడుగుతావు? యోధకి ఇష్టమా అననకి ఇష్టమా? యోదక్క. అదే అనని ఇష్టమా నేను ఇష్టమా? యోదక్క. అనన్కి కూడా తెలుసు నేను ఇష్టం, బాగా ఇష్టం. ఓకే, చిన్నప్పటి నుంచి షూటింగ్ లో ఫస్ట్ యోధక్క నీకు ఆకలేస్తుందా అని అంటది. నాకు ఆకలేస్తుందంటే నాకు కూడా ఆకలేస్తుంది అంటది. ఇప్పుడు ఏమైనా తింటావా, పిజ్జా తింటావా అంటే యోధక్క ఏం తీసుకుంటది, నాకు కూడా అదే. యోధక్క ఈ కలర్ వేసుకుంటుంది డ్రెస్, నాకు కూడా అదే. యోధక్క తింటుందా, ఓకే నేను కూడా తింటా. యోధక్క 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 చిన్నప్పటి నుంచి అంతే. వీళ్ళిద్దరు సిస్టర్స్, ఓన్ సిస్టర్స్ అనుకుంటారు అవును. ఇప్పటికి కూడా. ఇంకా యోధా యోధా సిస్టర్. సిస్టర్స్ అంటే వీళ్ళిద్దరే అనుకుంటారు. సో నీకు ఎందుకు యోధా అంటే అంత ఇష్టం రా దీవెన? మంచిగా చూసుకుంటుంది, చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది, మంచిగా కేరింగ్ తీసుకుంటుంది కాబట్టి ఇష్టం. సో యోధకి ఏం తింటా, నువ్వెందుకు అదే తింటావు? యోధకి ఏ డ్రెస్? యోదక్క తినేది చాలా బాగుంటుంది కాబట్టి అది నేను తింటా. మరి ఏ కలర్ వేసుకుందో అదే నువ్వెందుకు వేసుకుంటావు? యోదక్కకి అది ఇష్టమైన కలర్ కాబట్టి. యోధకి అది ఇష్టం, మరి నీకు ఇష్టమైంది? యోదక్కకి ఏమి ఇష్టం, నాకు కూడా అదే ఇష్టం. తిప్పి తిప్పి మార్చి మార్చి ఏది అడిగినా అదే వస్తుంది. సో యోధకి పెద్ద అయిపోయింది? నేను కూడా పెద్దయింది. లేదు, అంత హైట్ రాలేదు. ఇందాక కదా మీరు అన్నది హైట్ అయ్యానని. అంటే యోధకి అంత హైట్ అవ్వలేదు కదా. అది ఇందాక మీరు చెప్పలే కదా. మరి ఇప్పుడు పక్కన కూర్చుంది కదా, ఇందాక యోధ లేదు కదా. ఆ ఏజ్కి అది గొప్ప. జర తగ్గేదేలే అంటున్నారు. వామ్మో వామ్మో. ఎస్. సో నీ గురించి యోధక్కని అడుగు కొన్ని క్వశ్చన్స్. చందమామ ఇష్టం అయితే దీవెన్ ఇష్టం. బా మామూలు క్వశ్చన్ కాదు ఇది. ఇప్పుడు చెప్పాలి కదా. ఇద్దరు ఇష్టమే. లేదు ఒక్కళ్ళే. ఒక్కలే. ఒక్కళ్ళంటే కష్టం. చెప్పండి వాడి నా ఫ్రెండ్. చెప్పానండి, నన్ను అన్నారు కదా, చెప్పానండి. ఇద్దరు చెప్పురా. ఎవరో ఒక్కలే చెప్పాలిరా. లేదు ఇద్దరు ఇద్దరు డాడీ ఇష్టం, కాదంటారా? దీవెన్ గాడి ఇష్టం. దీవెన్ అంటే వీళ్ళ తమ్ముడు, వాడు నా ఫ్రెండ్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ వాడు. వాళ్ళ చెల్లెలు దీవెన ఫ్రెండ్స్. కానీ వీళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు? అసలు వాడు అసలు యోధ అంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు అసలకి. నన్ను కూడా లెక్క చేయడు ఇంకా యోధ అంటే అసలే. సో అందుకే ఎంత క్యూట్ గా అడిగింది చూసావా? క్యూట్ గా అడిగింది కానీ క్వశ్చన్ వామ్మో. చూస్తాడు చూస్తే వామ్మో చూస్తే నేను చెప్పలేక మళ్ళీ ఇంకా ఇద్దరు మళ్ళా. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ లో ఫెయిల్, అంతే. నువ్వే గెలిచావు, నువ్వే విన్. యోదక్క కూడా ఒకటే కదా అడిగింది. మళ్ళీ నీకు అడిగిపిస్తాను రా. మీరు అడిగితే బాగుంటుంది, మేమేం అడగాలి? అంటే మీ ఇద్దరు గురించి నాకన్నా మీ ఇద్దరు గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి. మీకు తెలియదు కాబట్టి మీరు అడగాలి, మీరు తెలుసుకోవడానికి. ఏం అడిగినా చెప్పట్లేదు కదా. ఇప్పుడు చెప్తుంది, నేను వచ్చానుగా. సో మరి యోధక్కని ఎప్పుడైనా మిస్ అయ్యావా? ఎప్పుడు మిస్ అయ్యావు? నీ ఒక్కదాన్ని షూటింగ్కి వెళ్ళినప్పుడు. నువ్వు ఒక్కరిదానివే షూటింగ్కి వెళ్ళేటప్పుడు. మరి కాల్స్, వీడియో కాల్స్ ఎప్పుడైనా మాట్లాడుకున్నావా? మాట్లాడుకుంటారు. అవును. ఓ నీకుందా ఫోను? నాన్నదే. నాన్న ఫోన్ నుంచే. ఓకే.
సో అంటే లైక్ దీవెన చిన్నప్పటి నుండి అంటే నీ స్కిట్స్ లో చేసేటప్పుడు దీవెనకి నువ్వు ఎలా చెప్పేదాన్ని, దీవెన ఎలా రిసీవ్ చేసుకునేది? ఫస్ట్ ఎవరు చెప్పినా ఏమో ఎక్కుతుందో మైండ్కి లేదో తెలియదు కానీ నేను వెళ్ళి చెప్తా ఫస్ట్ ఇలా చేయి దీవెనమ్మ ఇది చెప్పు డైలాగ్ అంటే సేమ్ నేను ఎలా చూపించానో సేమ్ అదే చేసిద్ది. బాగా మెమొరీ పవర్ ఎక్కువ, నేనేం చెప్పినా గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఫాలో అయ్యి మంచిగా ఆమె అంటే తనకి ఇష్టమైనట్టు దాన్ని కొంచెం మార్చుకొని చెప్తుంది. సో ఇద్దరు వేరియేషన్స్ అన్ని తనలోనే ఉంటాయి అనమాట. సూపర్, అంటే మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంది, చాలా చూస్తే ఎమ్మటే ఇలా పట్టేస్తుంది, క్యాచ్ చేస్తుంది. బాగా చదువుకుంటుందా దీవెన? బాగా చదువుతుంది. లీడర్ ఆమె, స్కూల్ లీడర్, క్లాస్ లీడర్. క్లాస్ లీడర్. అమ్మో, ఇప్పటికీ కూడా కాదు, ఇప్పుడు సిపిఎల్ ఓటింగ్స్ వరకు చేశారు కానీ తినేలేడు. వెరీ గుడ్. సో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? అన్ని, ఆల్ సబ్జెక్ట్స్, కానీ ఎక్కువ మ్యాథ్స్. అమ్మో నాకు మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ రాదు. మీకు కూడా సార్? అసలకి చాలా దూరం. నేనైతే బాత్రూమ్ మ్యాథ్స్ అంటే. వెరీ గుడ్. సో అయితే బాగా చదువుకుంటున్నావు. సో ఇంకా బాగా చదువుకొని ఇంకా బుద్ధిగా ఉండి మంచి నేమ్ అమ్మ నాన్నకి తీసుకొచ్చి ఇంకా మంచి ప్రోగ్రామ్స్ అయ్యి ముఖ్యంగా మిస్ వరల్డ్ అయ్యి, ఓకే మిస్ వరల్డ్ అయ్యి హీరోయిన్, అప్పుడు యాంకర్ చేస్తాను చెప్పాను, అప్పుడు నేనే యాంకరింగ్ చేస్తాను. ఓకే, సో నువ్వు మిస్ వరల్డ్ అవ్వగానే ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి, ఓకేనా? సో అన్ని బాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్ సూపర్ దీవెన సార్. నిజంగా అంటే లైక్ చిన్నప్పటి నుండి పాపం అంటే ఎంతో కష్టపడి డే అండ్ నైట్ ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చి అంటే వాట్ ఈస్ దీవెన అనేది పీపుల్కి అంటే ఏపీ తెలంగాణ రెండు తెలుగు స్టేట్స్ ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా మీరు కష్టపడ్డారు. సో దీవెన అన్న దీవెన ఫాదర్ అన్న అందరికీ తెలుసు. సో మంచి వ్లాగ్స్ చేస్తున్నారు, మంచి వీడియోస్ పెడుతున్నారు. సో ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా మంచిగా అవ్వాలి, ఇంకా మంచి గ్రోత్ అవ్వాలి మీ ఛానల్ కానీ, పాప కెరియర్ వైడ్ కానీ ఇంకా మంచి కెరియర్ మంచి పొజిషన్లో ఉండాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.